నెక్స్ట్ మనం ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్ బీజేపీ లీడ్ స్పష్టంగా కనబడుతుంది. కరీంనగర్ టౌన్ లో దాదాపు ముస్లింస్ 65,000 ఉన్నారు. ఈ ఓట్లు ఎటువైపు పోతాయనేది చూడాలి. లాస్ట్ టైం బీఆర్ఎస్ కి వచ్చింది, ఈసారి గుండుకుతగా కాంగ్రెస్ కి పడితే బీజేపీకి కొంచెం నష్టం. కరీంనగర్ అసెంబ్లీలో చొప్పదండి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది, బీజేపీకి కొంచెం లీడ్ కనబడుతుంది. అక్కడ మానకొండూరులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. మానకొండూరులో కొంచెం కాంగ్రెస్ లీడ్ కనబడుతుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ లీడ్ ని ఎంత తగ్గియగలిగితే బీజేపీకి అంత ప్లస్, బీఆర్ఎస్ ఎంత ఓటు బ్యాంక్ తీసుకుంటే అది కాంగ్రెస్ కి అంత ప్లస్ అవుతుంది. వేములవాడలో బీజేపీ అనూహ్యంగా ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ కొంత లీడ్ కనబడుతుంది. హుజురాబాద్ టౌన్ లో బీజేపీకి అద్భుతమైన లీడింగ్ ఉంది. జమికుంట టౌన్, హుజురాబాద్ బీజేపీ టౌన్ కలిపి 50,000 లీడ్ వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గము ప్లస్ కాంగ్రెస్ పూర్తిగా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. ఉస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి గనక సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కి లీడింగ్ వస్తుంది. కానీ ఆయనకి టికెట్ రాకపోవడంతో గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ఎంపీ టికెట్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ఆయన వర్గం ఎటువైపు ఉంటుందనేది చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనబడుతుంది. ఓవరాల్ గా కరీంనగర్ లో 100% గెలిచే సీట్లలో బండి సంజయ్ కనబడుతుంది. అంటే అక్కడ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నప్పటికీ కూడా లీడింగ్ కనబడుతుంది. ఇక్కడ ప్రధాన కాంగ్రెస్ కూడా లేట్ టికెట్ అనౌన్స్ చేసింది. ఆయన వెల్చాల జగపతిరావు, ప్రజలతో వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేంద్రరావు 100 కోట్లు ఉన్న ఆస్తిపరుడు తప్ప ప్రజా జీవితంలో లేడు, కాంగ్రెస్ పార్టీలో లేడు. అక్కడ ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చుంటే బండి సంజయ్కి టఫ్ అయ్యేది. ఒకటి బండి సంజయ్ కలిసి వచ్చేది హిందుత్వము. సంజయ్ అన్న అంటే ఒక వర్కరు, యాక్టివిస్టు, అగ్రెసివ్ హిందుత్వవాది. ఒకటి బీసీ ఓట్స్ కన్సాలిడేషన్ కావడము, యాంటీ వెలమ ఫీలింగ్ ఉండడము. కరీంనగర్ అంటేనే వెలమదొరల ఫ్యూడల్ మెంటాలిటీకి ఎన్నో నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి. ముస్లిం డామినేషన్, ముస్లిం పాపులేషన్ ఉండడం కాంగ్రెస్కి ఎంతవరకు కలిసి వస్తుంది అక్కడ టౌన్ లో. ఇక్కడ జమాతే ఇస్లామీ యాక్టివిటీస్ కూడా హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ. అప్పుడు కరోనా టైంలో కూడా అక్కడ ఉంది. ఈ ముస్లిం ఓట్స్ కనుక అన్ని కాన్స్టిట్యూన్స్ లో పోలరైజ్ అయితే కొంచెం మెజారిటీ తగ్గే అవకాశం ఉంది.